RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం మరియు చినమెరంగిలో ప్రభుత్వ ఆసుపత్రిలో 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ జాతీయ జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలు అవుతుందని, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి మన కోసమే, పిల్లల కోసం, భావితరాల కోసం బ్రిటిష్ వారి నుండి బానిస బతుకులు తొలగిస్తూ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే వారు చేసిన ప్రాణ త్యాగాలే కారణం. 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు నుండి మనకు నిజమైన స్వేచ్ఛ హక్కులు, ప్రాథమిక హక్కులు పొందగలిగాం. అందుకోసం మన దేశం కోసం ప్రతి ఒక్కరూ మన జాతీయ పతాకాన్ని, మన జాతీయ గీతాన్ని, మన జాతీయ చిహ్నాన్ని ఎప్పుడూ గౌరవించాలన్నారు. తదనంతరం డాక్టర్ రమ్య మాట్లాడుతూ మనకి స్వాతంత్రం ఎలా వచ్చిందో మన పిల్లలకు తెలియచేయాలి. స్వాతంత్ర సమర యోధుల వారి గొప్పతనం గురించి చెప్పాలి. వారిలో దేశభక్తి పెంచాలని మన మహాత్మా గాంధీ చెప్పినట్టు ఏ రోజైతే శ్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడవగలుగుతుందో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు. ఈ రోజు స్త్రీలపైన కామాంధుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి ఉదాహరణ కోల్కతాలో మహిళా జూనియర్ డాక్టర్ ఒక కామాంధుడి చేతిలో బలైపోయి ప్రాణాలు విడిచింది. ఇలాంటి అరాచకాలు ఆగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. డాక్టర్ కె చంద్రవరం, డాక్టర్ ఆర్ కృష్ణ, చైతన్య, ఆసుపత్రి సిబ్బందులు మొదలైన వారు పాల్గొన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి చాలా అంటే వాళ్ళ కష్టాలు పడి మనకి ఫలితాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఇది మనం ఎంతవరకు నిలబెట్టుకోగలం అంటే వాళ్ళు అనుకున్నట్టు ఎటువంటి రిలీజియస్ లేదా కాస్ట్ పరంగా డిస్క్రిమినేషన్ లేకుండా మనం బతుకుతున్నామా, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామా, మన రాజ్యాంగాన్ని మనం ఎంతవరకు తెలుసుకున్నామా, రేపు మన పిల్లలకు కానీ వాళ్ళకి మనం ఎంతవరకు చెప్పగలుగుతున్నాం అన్నది మనం ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి మనకి తెలియాలి. మనం మన పిల్లలకి రేపు పొద్దున్న వాళ్ళ తాలూకు హక్కుల కోసం వాళ్ళు పోరాడే విధంగా వాళ్ళకి తెలియజేయాలి. స్వతంత్ర దినోత్సవం గురించి చెప్పాలి. దాని తాలూకా ప్రాముఖ్యత గురించి వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోతే మనకి వచ్చిందన్న విషయం కూడా వాళ్ళకి తెలియాలి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవన్నీ మంచి వాల్యూస్తో కూడిన మారల్ వాల్యూస్ ఇస్తేనే రేపు మనకి ఇప్పుడు వచ్చిన ఇండిపెండెన్స్ డేని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం, రానున్న రోజుల్లో వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ఒక సిస్టర్హుడ్, బ్రదర్హుడ్ లాగా అందరం కలిసి మన తాలూకా డ్యూటీస్ని, సర్వీసెస్ని చేయగలిగితే మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాలకి ఒక మీనింగ్ ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నాం, ఇది మనకి చాలా లక్కీ. మనకి దగ్గరికి వచ్చి మన హెల్ప్ అడుగుతున్నారు. సో మన సర్వీస్ని మనం 100% చేయగలిగితే, మనం మన డ్యూటీస్ని చేయగలిగితే